వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ కుంకుమ భరణి. పూర్వం కుంతల దేశాన్ని చిత్రదత్తుడనే రాజు పాలించేవాడు. ఆయనకి ఒక్కతే కుమార్తె. ఆమె పేరు తారామతి. తారామతి ఒకరోజు చంద్రవర్మ అనే భటుడిని వెంటబెట్టుకుని పురవీధుల గుండా దేవి ఆలయానికి బయలుదేరింది. ఒకచోట ఆమెకు మనుషులు గుమ్మిగూడి ఉండడం కనబడింది. ఆ జనం అక్కడ అలా ఎందుకు గుమ్మిగూడారో తెలుసుకురమ్మని ఆమె తన భటుడిని పంపింది. అతడు తిరిగి వచ్చి, ఎవరో జ్యోతిష్యుడు అందరికీ భవిష్యత్తు చెబుతున్నాడు అని అన్నాడు. నన్ను ఎవరు వివాహం ఆడతారో అడిగి తెలుసుకురా అన్నది తారామతి. దేవి, ఈ జ్యోతిష్యులు పొట్ట నింపుకోవడానికి ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. వాళ్ళ మాటలు ఏమాత్రమూ నమ్మదగినవి కాదు అన్నాడు చంద్రవర్మ. ఏమిటి నీ అధిక ప్రసంగం? నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నా ఆజ్ఞ నిర్వర్తింపచేయడమే నీ విధి అన్నది తారామతి కోపంగా. చంద్రవర్మ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చి, నేను ముందే చెప్పలేదు, ఆ జ్యోతిష్యుడు చెప్పేది ఎంత మాత్రమూ నిజం కాదు అన్నాడు. అతగాడు చెప్పింది నిజమో అబద్ధమో నేను చూసుకుంటాను. అతను ఏం చెప్పాడు అన్నది తారామతి. ఏం చెప్పమంటారు, మీరు నన్నే పెళ్లాడతారట అన్నాడు చంద్రవర్మ. ఆ మాట విని తారామతికి పట్టరాని కోపం వచ్చి తన చేతిలోని పూల సజ్జలో ఉన్న కుంకంబరిని తీసి బలంగా చంద్రవర్మ ముఖానికేసి కొట్టింది. హీనుడా, నువ్వా నన్ను పెళ్లాడేది? తక్షణం ఈ దేశం విడిచి వెళ్ళిపో అని ముందుకు సాగిపోయింది. చంద్రవర్మ నుదుట గాయమయ్యింది. రక్తం కారుతున్నది. అతను తలపాగాతో రక్తం తుడుచుకుని కింద పడి ఉన్న కుంకంబరిని తీసుకుని తిన్నగా దేశం విడిచి వెళ్ళిపోయాడు. కుంతల రాజ్యాన్ని విడిచిన చంద్రవర్మ అనేక రాజ్యాలు దాటి కొంతకాలానికి మాళవ రాజ్యం చేరాడు. అతడు అక్కడికి చేరే సమయానికి మాళవ దేశపు రాజు చనిపోయి ఉన్నాడు. కొత్త రాజుని ఏర్పాటు చేసుకోవాలంటే పట్టపు ఏనుగు తొండానికి పూలమాల ఇచ్చి దాన్ని ఏనుగు ఎవరి మడిలో వేస్తే వారిని రాజుగా అభిషేకించడం ఆ దేశపు ఆచారం. చంద్రవర్మ మాళవ రాజధానికి చేరుకున్న నాడే ఏనుగు ఊరేగింపు జరుగుతున్నది. అందరితో పాటు చంద్రవర్మ కూడా ఊరేగింపు చూస్తూ ఉన్నాడు. ఏనుగు అతను నిలబడి ఉన్న వైపుగా వచ్చి అతని మెడలో దండ వేసింది. పౌరులు అతన్ని తీసుకుపోయి రాజుగా అభిషేకించారు. చంద్రవర్మ తన పేరుని చంద్రసేనుడిగా మార్చుకున్నాడు. రాజోచిత విద్యలన్నీ నేర్చుకున్నాడు. మంత్రులు అతన్ని పెళ్లి చేసుకోమన్నారు. అనేక దేశాల నుంచి రాజకుమార్తె పటాలు వచ్చాయి. వాటిలో తారామతి పటం కూడా ఉన్నది. అతని గతం గుర్తుకు వచ్చి తారామతిని పెళ్లాడతానన్నాడు. తారామతి తండ్రి మాళవరాజుకి తన కుమార్తెనిచ్చి చేయడానికి ఎగిరి గంతు వేశాడు. చంద్రసేనుడికి తారామతికి వైభవంగా పెళ్లి జరిగింది. తారామతి తన భర్త ముఖం కేసి చూసి ఈ మచ్చ ఏమిటి అని అడిగింది. చంద్రసేనుడు కుంకుమభరణి తీసి ఆమెకి చూపించి, నా పట్టపురాణి దీనితో కొట్టిన దెబ్బ తాలూకు మచ్చ అని అన్నాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కథలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.